రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎలాంటి తప్పుకుంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముడుపుల కోసం వేధిస్తున్నటువంటి వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతుందన్నారు. గతంలో ఎలాంటి సంస్థ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ను జైల్లో పెడతారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేటు కంపెనీలు కూడా అదే విధంగా ఉంటాయన్నారు. త్వరలోనే గతంలో అనేక వివాదాలు ఉన్నటువంటి ఎంఆర్ సంస్థ యొక్క ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మబోతున్నాడని కేటీఆర్ తెలిపారు. ఇందులో ఎంత కమిషన్ తీసుకున్నాడనేది తెలుస్తామని తేల్చి చెప్పారు. గతంలో అనేక కంపెనీలపై ఉన్నటువంటి కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని భారీగా వసూళ్లకు రేవంత్ రెడ్డి తెగబడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి నియంత లెక్క వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం గ్రూప్ 1 అభ్యర్థులు విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టుకోరని పరిస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. అన్ని వర్గాలపైన నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఒక్క పనైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు సంబంధించి రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సచివాలయానికి రావడం లేదన్నారు కేటీఆర్. గతంలో ప్రజాభవన్ గురించి అనేక అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్కు వస్తున్నాడా అని ప్రశ్నించారు కేటీఆర్. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నాడే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రం బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది ఉండేనని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ బీసీలను మోసం చేస్తున్నారని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఇస్తే ఉరితీయాలని రేవంత్ రెడ్డి అన్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. బంధుప్రీతి లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సుజన్ రెడ్డికి, అమిత్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆశ, పక్షపాతం, బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని కేటీఆర్ నిలదీశారు. ముడుపులు కలెక్ట్ చేయడం, దోచుకుని ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ వివరించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లెవెల్ సిద్ధంగా ఉన్నాడు. లెవెల్ చెప్పండి. కొంచెంసేపటి క్రితమే మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ చేస్తూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పూర్తిగా పాలన పడికేసింది. ఏ వర్గం చూసినా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి వస్తుంది. పరిపాలన గాల్లో మెరులు కట్టినట్టే ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఏమో ఒక మాట చెప్తున్నాడు, ఇటు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట చెప్తున్నాడంటూ కూడా ఏదైతే కృష్ణా జలాల నీటి కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్ ముందు వాదనలు ఉన్నాయో ఆ వాదనకు సంబంధించి ఇరువురు చెరొక్క మాట చెప్పడం వల్ల ఇవాళ ఈ నీటి వాటర్ను ఏం సాధిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ పాలన మొత్తం గాల్లో మెరులు కట్టటే ఉంది. ఇవాళ ఈ రేషన్ డీలర్లు ఒకవైపు సమ్మె చేస్తే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. మరోవైపు పక్క ఫీజు రియంబర్స్మెంట్ తో ఇలా కాలేజీల యాజమాన్యం అల్లాడిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదు లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో త్రిపుల్ సమస్య తాండవిల్లుతుంది. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులకు సంబంధించి కావచ్చు, వారి బంధువుల అనుగానికి సంబంధించిన భూములు ఉన్నాయి. అందుకోసమే ఏదైతే అలైన్మెంట్ చేంజ్ చేశారో అందులో భాగంగానే అలైన్మెంట్ చేంజ్ చేసి 100 ఎకరాలు ఉన్న పక్కన పెట్టి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న భూములని వాళ్ళ కొల్లగొట్టే పనిలో ఉన్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి, వీటన్నింటిపైన కూడా త్వరలోనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ప్రధానంగా ఈ భూములకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వారికి పక్కనున్న ల్యాండ్ పక్కనే ఈ అలైన్మెంట్ చేయడం వల్ల వారి భూములకు విలువ పెంచుకోవడం కోసం చేశారు. అంతేకాకుండా అసలు వ్యూహాజనకమైన సిటీ, ఫ్యూచర్ సిటీ, అలాంటి సిటీ కోసం ఇవాళ 1000 కోట్ల కోసం టెండర్లు పిలవడం ఏంటని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ హైడ్రా పేరుతో ఆనాడు మేము డిఆర్ఎఫ్ అని చెప్పేసి తీసుకొచ్చాం, ఈవీడీఎం అని చెప్పి తీసుకొచ్చాం. అది సంబంధించి కూడా ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళ హైడ్రా లేదు, పూర్తిగా హైడ్రామా కొనసాగుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ
హైడ్రా కూల్చడానికే తప్ప ఏ మాత్రం చేయడానికి లేదు. ఇవాళ పూర్తిగా హైడ్రా చేస్తే ఎందుకు నిన్న ముగ్గురు వరదలో కొట్టుకుపోతారు, వారి కనీసం వెలికి తీయలేని పరిస్థితి వల్ల రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దాపురించిందంటే పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ ప్రభుత్వం ఏ పార్టీ పాలన చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రజాపాలన కాదు, ధనం వృధా అవుతుంది తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధు ప్రీతి లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కానీ వాళ్ళ బంధువులకే వాళ్ళ 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నాడు. ఏదైతే వాళ్ళ బామ్మర్ది కావచ్చు ఇతర వారి బంధువులకు వాళ్ళ 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వం అంటే చేతగాని ప్రభుత్వం వల్ల ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం కూడా ఇబ్బందుల పాలవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాళ్ళ ఏదైతే ట్రిబులర్ కావచ్చు ఇతర ఈ అంశాన్ని తీసుకున్న ఇవాళ ఇబ్బంది పాలవుతున్నారు తప్ప ఎలాంటి పురోగతి లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఇవాళ ఏదైతే ఈ గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని కూడా 3 కోట్ల రూపాయలకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న అభ్యర్థులే చెప్తున్నారు, ఏ మంత్రి డబ్బులు తీసుకున్నారో అభ్యర్థులనే అడగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థుల కుటుంబాలు వస్తే మాపై వెగదొస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 తీవ్రమైన నష్టం చేసింది. ఇది దారుణమైన పరిస్థితి, అరాచకాలకు అవినీతి గ్రూప్ 1 పరీక్షల్లో జరిగితే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకా గతంలో పేపర్ లీక్ అంటూ సిబిఐ విచారణ అంటూ అడావిడి చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా అనేక విషయాల్లో కూడా ఇవాళ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఇవాళ ఎక్కడ చూసినా ల్యాండ్ ఆర్డర్ తో పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా చెప్పారు. ప్రభుత్వం పట్టింపులు లేకపోవడంతో నిన్న 2 ఆడపిల్లలను చంపితే కూడా కనీసం పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదంటే పూర్తిగా పిఆర్ మేనేజ్మెంట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా చెప్పారు. ఇవాళ మొత్తానికి రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది, రేవంత్ రెడ్డి మాత్రం గాల్లో మేళ్లు కడుతున్నారంటూ కూడా సందర్భంగా చెప్పారు. ఎంఆర్ ప్రాపర్టీస్ ని కూడా అమ్మకానికి పెట్టిన రేవంత్ ఖచ్చితంగా దానికి కూడా ఆధారాలు ఉన్నాయి, పూర్తి ఆధారాలతో మళ్ళీ వస్తానంటూ కూడా చెప్పారు. ఇవాళ ట్రిబులర్ సంబంధించిన కావచ్చు అనేక విషయాల్లో కూడా ముఖ్యమంత్రి అమ్మకాలే తప్ప ఏం లేదు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రాజెక్టుల విషయంలో అనేక విషయాల్లో కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవాళ మూటలు ఢిల్లీకి పంపడంలోనే బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా ఆ గాల్లో మేడలు కట్టడం తప్ప ఇంకోటి లేదంటూ కూడా ఎద్దేవా చేస్తూ అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. సురేష్, థ్యాంక్ యూ.